హలో ఫ్రెండ్స్, హాయ్. ఆనియన్ సమోసా తయారీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అరకిలో గోధుమ పిండి అని తీసుకోవచ్చు, మైదా పిండి అని తీసుకోవచ్చు. నేను మైదా పిండి తీసుకున్నానండి. చపాతీ పిండిలాగా కలుపుకొని స్మూత్గా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా చపాతీ చేసుకున్నట్టుగా ఉండలు చేసుకొని పిండి మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ అప్పుడు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని తింటే మనకి హెల్తీగా ఉంటుంది. బయట ఏదో తెచ్చుకుంటాము. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ పీట కొంచెం చిన్నగా ఉంది ఫ్రెండ్స్, అందుకే ప్లేట్ మీద చేస్తున్నాను పెద్దగా రావడానికి. కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటే షీట్లు కొంచెం పొడవుగా వస్తాయని ప్లేట్ మీద చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం పొడిపిండి వేసి చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసి ఇలా చేసుకోవచ్చు. చేసిన వాటిని పెనం మీద ఒకసారి కొంచెం కాల్చుకొని తీయాలి. కొంచెం లైట్గా కాల్చాలి, మరి ఎక్కువగా కాకుండా లైట్గా కాల్చుకోవాలి. చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది. బయట ఎక్కువ ఎన్నిసార్లు వాడిన ఆయిల్ వేస్తుంటారు. మనం అయితే అప్పటికప్పుడు చేసుకుంటాం. వేడిగా వర్షం పడినప్పుడు తింటే చాలా బాగుంటాయి. ఆనియన్ పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. అవి ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, సర్కిల్ షేప్లో. అంచులు మొత్తం ఒకదాని మీద ఒక్కోటైనా కట్ చేసుకోవచ్చు, 4-5 అయినా వేసి కట్ చేసుకోవచ్చు. మొత్తం సమానంగా మిగిలిపోయిన ముక్కలు పక్కన పెట్టుకుందాం. ఏం వేస్ట్ కావు ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలా కట్ చేసిన పీసుల్ని మధ్యలోకి సగభాగంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. షీట్లు వేడి చేసాం కదా, అంటుకోకుండా ఇలా బాగానే వస్తాయి. ఇలా షీట్లు తయారైపోయినాయి. మిగిలినవన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటే సమోసా చేయడానికి త్వరగా అయిపోతాయి. ఇలా చేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మిగిలిన ముక్కల్ని నూనెలో వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విడిగా తినేయచ్చు, సమోసాలో కూడా వేసుకోవచ్చు. గమ్ము తయారు చేసుకోవాలి. మైదా పిండి కొంచెం తీసుకొని ఇలా గమ్ములాగా తయారు చేసుకోండి. స్టఫింగ్కి ఆనియన్స్, కరివేపాకు, కొంచెం పసుపు, కారం 1 స్పూను, 1/4 కిలో ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా రౌండ్ షేప్లో కోసుకోవాలి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసాను. సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న ముక్కలను కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఎంతోసేపు పట్టదు ఫ్రెండ్స్. కొంచెం షీట్లు తయారు చేసుకున్న తర్వాత స్టఫింగ్ కలుపుకుంటే త్వరగా అయిపోతాయి. చక్కగా వేడిగా ఇంట్లో చేసుకొని తినొచ్చు.
ఫస్ట్ టైం చేసినా కానీ బాగానే వస్తున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కూడా కామెంట్ చేయండి. ఇలా మొత్తం చిదుపుకొని వేడివేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి కొంచెం చేయి కాలుతుంది. కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను. కొంచెం కొత్తిమీర ఇంకా ఎక్స్ట్రా వేసాను ఫ్రెండ్స్. ఇలా స్టఫ్ మొత్తం ప్రిపేర్ కొంచెం కలుపుకొని ఉప్పు అవన్నీ ఇప్పుడు ఇలా షీట్స్ని గమ్ పెట్టి అంటించుకోవాలి చుట్టుపక్కల. ఇలా ఏం లేదు ఫ్రెండ్స్, అంతే సింపుల్. 2 మడతలు వేసేస్తే సరిపోద్ది. ఇలా పొట్లంలాగా చూపిస్తున్నాం కదా, పొట్లంలాగా చేసుకొని స్టఫింగ్ అందులో పెట్టుకోవాలి. పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో చేసాను ఫ్రెండ్స్. ఇలా లోపల కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు స్టఫ్. ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకొని గమ్ అంటించు. లాస్ట్లో కూడా కొంచెం గమ్ అంటించేస్తే అతుకుపోద్ది. అంతే, స్టఫింగ్ కొంచెం ఎక్కువైంది, అయినా పర్లా బాగానే వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, మొత్తం ఇలా చేసుకొని ఇలా రెడీ అయిపోయినాయి. మొత్తం 45 దాకా వచ్చినాయి సమోసాలు 1/2 కేజీ పిండికి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. పామ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసే ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడమే, మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉంచి కాల్చుకున్నాం. నూనెలో వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలా చేసుకొని మొత్తం వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో చిల్లీ కూడా వేపుకోవచ్చు, స్కిప్ అయిపోయింది. చిల్లీలు కొంచెం ఘాట్లు పెట్టుకొని కింద వైపు ముక్కు కట్ చేసుకొని వేపి కొంచెం సాల్ట్ కలుపుకుంటే ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్స్. మీరు కూడా తయారు చేసుకోండి, నాకు కూడా షేర్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్